వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కుల్ఫీ. ఇది బ్రెడ్తో చేసుకుంటామండి. ఇది బ్రెడ్ కుల్ఫీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్కి కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ మెత్తగా బ్లెండ్ చేయండి. ఇలా మెత్తగా చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసులు పాలు పోసుకోండి. చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. దాంట్లో ఒక పావు గ్లాస్ మటుకు కొంచెం పక్కకు పెట్టండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలల్లో కొంచెం మిల్క్ పౌడర్ వేసి కలపండి. అలాగే దాంట్లో 1 టేబుల్ స్పూన్ మటుకు కస్టర్డ్ పౌడర్ కూడా వేయండి. కలర్ బాగుంటుంది. వెనిలా ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేయండి. పాలు కొంచెం వేడయ్యి బబుల్స్ వస్తున్న టైంలో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసి బాగా కలపండి. ఉండలు కట్టకుండా ఉండాలండి. అలాగే కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. దగ్గర నుంచి పక్కకు మాత్రం వెళ్ళకండి. కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. బ్రెడ్ పౌడర్ అవన్నీ వేసాం కదండి. కలుపుతూ ఉండాలి. చిక్కుబడిపోతుంది. దీన్ని చక్కగా
నేను ఒక కంటైనర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ షేప్ ఉన్నా పర్లేదు, తీసుకొని ఒక క్లింగ్ ర్యాప్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఏది ఉంటే అది కవర్ చేసుకోవడానికి తీసుకొని, నేనైతే కింద లేయర్ కూడా తీసేటప్పుడు ఈజీగా ఉండడానికి క్లింగ్ ర్యాప్ పెట్టాను. మొత్తం మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకోండి. తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్లో పెట్టండి. ఓవర్ నైట్ పెడితే చాలా ఫ్రీజ్ అయిపోయి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు. పిల్లలకి పెద్దవాళ్ళకి కాదండి, అందరికీ నచ్చుతుంది. ఇది చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా, మైల్డ్ స్వీట్తో ఉంటుంది. నచ్చితే తప్పకుండా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. పైనుంచి నీట్గా కవర్ చేసేసుకోండి, గాలి వెళ్ళకుండా. అదే క్లింగ్ ర్యాప్తో నీట్గా ర్యాప్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. పైన డెకరేషన్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాను. కుల్ఫీ రెడీ అండి, చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. తప్పకుండా మీరు అందరు ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయండి రూమ్ టెంపరేచర్లో, లేదంటే కట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నీట్గా స్లైసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ కుల్ఫీ రెడీ.